ఎంతైనా దాకా నేను డబ్బులు ఇస్తా అని చెప్పి నాయకులు ఉన్నారు, కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే మీరు చదువుకున్నారు కదా, నోటిఫికేషన్ వస్తే మీరు వెళ్ళండి, మేము మీ చదువు ఖర్చు పెడతామని చెప్పి నాయకులు లేడండి. ఓకే, కనీసం అండి ఎవరు కూడా అక్కడ లేచి అన్న డౌట్ ఇది ఉంది, నేను ఇది అడగాలనుకుంటున్నాను, మీరు చెప్పింది ఇది అని ఎవరు కూడా లేచి మాట్లాడే ధైర్యం చేయలేదండి. ఏమైనా అంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ ముందర మేము మాట్లాడగలుగుతామా, మాట్లాడలేము అనే ఒక ఆత్మన్యూనత భావంతో వాళ్ళు ఆగిపోయారండి. అంటే దీనికి కారణం ప్రధానంగా చదివే అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చదువుకున్న అభ్యర్థి అయితే ఇప్పుడు రాజకీయంలో ప్రస్తుతం ఉన్న నాయకులంతా కూడా నిరక్షర, అంటే అంత ఉన్నతంగా చదువుకున్న వారైతే లేరు, అయినప్పటికీ పరిపాలన కొనసాగిస్తున్నారు కదా. మరి ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితం చూసుకుంటే విభిన్నంగా ఉంది. ఇప్పుడు వ్యక్తిగత జీవితం అంతా కూడా విద్య వైపుగానే ఉంది. మీ సివిల్ స్థాయిలో ప్రిపరేషను, గ్రూప్ స్థాయిలో ర్యాంక్ రావడము, సో ఇప్పుడు సడన్గా రాజకీయంలోకి అడుగుపెట్టడము, అసలు దీనికి కారణం ఏంది? అసలు అభివృద్ధి అంటే మీ కోణంలో ఏం రాస్తారు? ఇప్పుడు అభివృద్ధి అనేది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ అండి. రీసెంట్గా చూసుకుంటే నేను గత 2 రోజులలో గ్రామంలో గడప గడపకి ప్రచారం అని చెప్పేసి తిరుగుతుంటే ఒక మహిళ అందండి, నేను పేరు చెప్పదలుచుకోలేదు, నా భర్త చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ కూడా నాకు పెన్షన్ అనేది రాలేదు, నాకు ఒక పెన్షన్ ఇప్పించండి అని అడుగుతుంది. కూలిపోయే దశలో ఒక ముసలి ఆవిడ ఇల్లు ఉందండి, నాకు ఇల్లు లేదు బిడ్డ, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాను అంటున్నారు. సో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయండి. దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇక ముందైనా రాబోయే 5 సంవత్సరాల ఊరి భవిష్యత్తు, గ్రామీణ అభివృద్ధి, మన గ్రామ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది. దాన్ని అమ్ముకోకుండా కులాలకో పార్టీలకో పనంగా పెట్టకుండా దయచేసి నిజాయితీ గల వ్యక్తికి, మీ ఊరు ఎవరి చేతిలో పెడితే బాగుపడుతుందో అలాంటి వ్యక్తికి మీరు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి. రైట్, నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలో పంచాయతీ ఎన్నికల జోరైతే కొనసాగుతుంది, గట్టిగా కొనసాగుతుంది ఈ సంవత్సరం అయితే. సో 3 దశల్లో ఈ ఎన్నికల నిర్వహణ అయితే కొనసాగుతుంది. మొదటి దశ 11వ తేదీ రోజు ఎలక్షను, దాని తర్వాత 14, 17 ఈ విధంగా పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం రామాయి గ్రామంలో ప్రస్తుతం నేనున్నాను. రామాయి గ్రామానికి రిజర్వేషన్ వచ్చేసి జనరల్ రావడం కారణంగా దాదాపు 7 పోటీలో నిలిచారు. సో ప్రస్తుతం మన ముందు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన శ్రీరామోజీ సాయి ప్రసాద్ అనే విద్యావేత్త ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నా అండి. ఎట్లా జరుగుతుంది ఎన్నికల జోరు మీ ఏరియాలో? నమస్కారం అండి, నా పేరు శ్రీరామోజీ సాయి ప్రసాద్. నేను రామాయి గ్రామం తరపున సర్పంచ్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి రిమోట్ గుర్తు అండి, 6వ నంబర్లో రిమోట్ గుర్తు రావడం జరిగింది. సో ఇక్కడ మా గ్రామం గురించి మీకు చిన్న క్లుప్తంగా చెప్పాలనుకుంటే, మా గ్రామం వచ్చేసి జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలో ఒక 10 నుంచి 12 కిలోమీటర్ దూరంలోనే ఉందండి. మాకు మండల కేంద్రం కూడా సాత్నాల అని చెప్పేసి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంది. జాగ్రఫికల్గా మాకున్న ఫెసిలిటీస్ అంటే భౌగోళికంగా మాకున్న మంచి సహజ వనరులు చూసుకున్నట్టయితే 25,000 ఎకరాలకు పైగా నీళ్ళు అందించే అటువంటి మంచి సాత్నాల ప్రాజెక్టు మా గ్రామానికి కూతవేటు దూరంలో ఉందండి. మాకు సహజ వనరుల కిందగా మా గ్రామానికి ఆనుకుని ఒక వాగు అనేది ప్రవహిస్తుంది, సాత్నాల వాగు. అయితే ఇవన్నీతో పాటుగా ముఖ్యంగా మా గ్రామం అనేది వ్యవసాయ అనుకూల గ్రామం అండి. ఎందుకంటే వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా వ్యవసాయ భూములు కానివ్వండి, అంటే గ్రామం మొత్తం ప్రజలు కూడా వ్యవసాయ అవునండి, మా గ్రామంలో మెజారిటీగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అండి. అంటే సొంత భూములున్న రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, మెజారిటీ కుటుంబాలు వ్యవసాయం ఆధారపడే కుటుంబాలే ఉన్నాయండి. దీంతో పాటుగా మా గ్రామం అనేది అభివృద్ధికి చాలా దగ్గరలో ఉందండి. ఎందుకంటే అర్బన్ సైడ్కు దగ్గరనే ఉంది, ఇటు మండలానికి దగ్గర ఉంది, సహజ వనరులు కూడా మంచి సహజ వనరులు ఉన్నాయి, మంచి మంచి భూములు ఉన్నాయి. కాకపోతే పూర్తి ప్రతిఫలాలు అనేవి ఆ అభివృద్ధికి అనుకూలంగా మా గ్రామ ప్రజలకు అందట్లేదండి. మా గ్రామ ప్రజలకు అభివృద్ధి దిశగా నడిపించడానికి ఒక లోపం ఉంది అని అంటే అది మంచి నాయకత్వ లోపమే అండి. ఆ మంచి నాయకత్వం అనేది కనుక మాకు అందుబాటులో ఉంటే ఈ అభివృద్ధి వనరులన్నీ మంచిగా వాడుకొని గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించే అవకాశం ఉందండి. సో అందుకే కొత్త తరం రావాలని చెప్పేసి యువత నుండి నేను పోటీ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు మంచి నాయకుడిగా పాత్ర పోషించనున్నారా? తప్పకుండా అండి, తప్పకుండా. గత ప్రభుత్వాల వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన వైఫల్యాలు ఇక ముందు రానియకుండా ముందు జాగ్రత్తగా నేను కొన్ని నా కార్యాచరణ రాసుకున్నాను అండి. సో
గతం గురించి విమర్శన చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా జరగబోయే దాని గురించి భవిష్యత్తులో నా కార్యాచరణ అనేది నేను పక్కా ప్రణాళికతో ముందుకు వచ్చినానండి. ఆ ప్రణాళిక ప్రకారమే గెలిస్తే నేను ముందుకెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ గెలవకపోవడం అనేది తర్వాత సంగతి అండి. ఇక్కడ గెలుపోవటములు సహజం. మనం ప్రజాక్షేత్రంలో నిలబడ్డప్పుడు గెలుపోవటములు సహజం. కాకపోతే ఇక్కడ గెలిచినా కూడా ప్రజల వైపుగా మనం అభివృద్ధి దిశగా అడిగేయాలి. ఓడిపోయినా కూడా ఆ ప్రజాప్రతినిధికి సానుకూలంగా సహాయకత్వంగా ఉంటూ మన సలహా సూచనలు అభివృద్ధిలో భాగమయ్యేలా చూసుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి. ప్రసాద్ గారు, చిన్నగా మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వ్యక్తిగత జీవితం వచ్చేసరికండి నేను 2016 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ అండి. ఒక 8 సంవత్సరాలు సర్వీస్ చేశాను. సర్వీస్ చేసిన తర్వాత రిజిగ్నేషన్ ఇచ్చేసి సివిల్ సర్వీసెస్ రాయడానికి నేను ఢిల్లీ వెళ్ళానండి. ఇప్పటివరకు 2 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇచ్చాను. కొన్ని మార్కులతో ఇంటర్వ్యూ మిస్ అయింది. రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసుకుంటే కనుక దాంట్లో కూడా నాకు డిఎస్పీ ఉద్యోగం అనేది ఒక 4 మార్కులతో మిస్ అవ్వడం జరిగింది. నేను వదిలేసిన కానిస్టేబుల్ ఉద్యోగంతో కలుపుకుంటే ఇప్పటివరకు నేను సాధించిన ఉద్యోగాలు మొత్తం 6 అండి. అందులో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, 5 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు నేను సాధించాను. రీసెంట్లీ ఈ గ్రూప్ 3, గ్రూప్ 4లో నాకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు ఉన్నాయండి. కాకపోతే అవుతే పెద్ద స్థాయిలో ప్రభుత్వ అధికారి అవ్వాలన్న ఒక మొండితనంతో, ఒక పట్టుదలతో నేను ఈ మిగతా ఉద్యోగాలకి ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రస్తుతం వచ్చేసి అపరాజిత కోచింగ్ సెంటర్ అండ్ స్టడీ హాల్స్ అని చెప్పేసి దాదాపుగా ఒక 300 పైచిలకు విద్యార్థులకు నేను గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ, టెట్ డిఎస్సి లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తున్నానండి. ఇన్ని సంవత్సరాల నా విద్యానుభవం అనేది తర్వాత తరం వాళ్ళకి, విద్యార్థులకి అందించే దిశగా నేను అడిగేస్తున్నానండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితం చూసుకుంటే విభిన్నంగా ఉంది. ఇప్పుడు వ్యక్తిగత జీవితం అంతా కూడా విద్య వైపుగానే ఉంది. మీ సివిల్ స్థాయిలో ప్రిపరేషను, గ్రూప్ స్థాయిలో ర్యాంక్ రావడము. సో ఇప్పుడు సడన్గా ట్విస్ట్ చేయడం అంటే రాజకీయంలోకి అడుగుపెట్టడము, అసలు దీనికి కారణం ఏంది అసలు? ముఖ్య కారణం వచ్చేసి నేను కోచింగ్ సెంటర్ పెట్టిన తర్వాత పెట్టి ఒక 7-8 నెలలు అయిందండి. ఇప్పటి వరకు కూడా అంటే ఒక వారం కిందటి వరకు కూడా చూసుకుంటే ఒక స్టూడెంట్ తప్ప మా ఊరు నుంచి ఎవరు రాలేదండి అడ్మిషన్ కోసం. అంటే ఎంతమంది ఉంటారు యువకులు గ్రామంలో? దాదాపుగా చూసుకుంటే మా ఊర్లో 150 పైచిలకు యువకులు ఉన్నారండి. 150 ఉన్నా సరే ఒక్కరు కూడా రాలేదండి. కారణం ఏంటంటే నాకదే అర్థం కాలేదు. ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు కదా, పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడనే గ్రామీణ అభ్యర్థులకు విద్య అందించే ఉద్దేశంతో నేను పెట్టినా కదా, అందరూ వస్తున్నారు. నా గ్రామం నుంచి ఎందుకు రావట్లే అన్న ప్రశ్న నన్ను చాలా తొలిచేసింది. గ్రామానికి వచ్చి నేను ఒకసారి కనుక్కుంటే కనుక 150 పైచిలకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. అందులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదివిన వాళ్ళు ఒక 100 వరకు ఉన్నారండి. ఎందుకు మరి వీళ్ళు చదువుకోవడానికి ముందుకు రావట్లేదు అని చూసుకుంటే గైడెన్స్ సరైన గైడెన్స్ లేకపోవడం కానీ, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం కానీ, లేకపోతే ఇందులో కొంత నాయకుల వైఫల్యం కూడా ఉందండి. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయంటే 30-40 వేలు ఇచ్చి గోవాకి వెళ్ళండి అని చెప్పే నాయకుడు ఉన్నాడు మాకు. లేకపోతే అడెల్లికి వెళ్ళండి, 10 వేలు తీసుకెళ్ళండి, తాగిరండి అని చెప్పే నాయకుడు ఉన్నాడు మాకు. లేకపోతే మీరు ఎంతైనా తాగండి, డబ్బులు ఇస్తా అని చెప్పే నాయకులు ఉన్నారు. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే మీరు చదువుకున్నారు కదా, నోటిఫికేషన్ వస్తే మీరు వెళ్ళండి, మేము మీ చదువు ఖర్చు పెడతామని చెప్పి నాయకులు లేడండి. సో నేనుగా వచ్చి నేను ఫ్రీగా మీకు కోచింగ్ ఇస్తాను, ఎలాంటి డబ్బులు లేకుండా ఫ్రీగా కోచింగ్ ఇస్తాను. చదివే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ రండి, ఒకసారి వచ్చి నన్ను కలవండి, మీకు ఫ్రీగా అడ్మిషన్ ఇస్తామంటే రీసెంట్గా ఒక 8 మంది వచ్చారండి. సో అప్పుడు అనిపించింది లోపం అనేది నిజానికి ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అనిపించిందండి. దీనికి అనుకూలంగా నాకు తగ్గట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల్లో జనరల్గా అందరికీ పార్టిసిపేట్ చేసే అవకాశం రావడంతో పాటు నేను ఈ స్టెప్ తీసుకున్నాను అండి. అంటే యువతతో పాటుగా మహిళలు, రైతులు, మిగతా అన్ని వర్గాల వారిని కలుపుకొని అభివృద్ధి దిశగా నడిపించాలన్న ఉద్దేశంతో వచ్చానండి. నా ఈ 10 ఏళ్ళ విద్యా జీవితం ఏదైతుందో దీంట్లో నేర్చుకున్న ఈ ఎకనామీ, పాలిటీ, గవర్నెన్స్ ఇవన్నీ నా గ్రామాభివృద్ధికి ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చదువుకున్న అభ్యర్థి ప్రజాపాలన క్షేత్రంలో రావడం వల్ల చాలా లాభం ఉందండి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఈరోజు పొద్దున్న సంగతి చూసుకుందామండి. మన మండల కేంద్రంలో మీరు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా తహసీల్దార్తో, అక్కడ వ్యయానికి సంబంధించి అంటే ఎలక్షన్లో ఎంతవరకు ఖర్చు చేయాలి అనే దానికి సంబంధించి ఒక మీటింగ్ అరేంజ్ చేసి చుట్టుపక్కల గ్రామాలందరినీ నామినేషన్ అభ్యర్థులను పిలుచుకొని వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా, ఏమైనా అడగాలనుకుంటున్నారా, మేము చెప్పింది మీకు అర్థమైందా, మేము చెప్పింది ఒకసారి రిపీట్ చేయండి అంటే కనీసం అండి ఎవరు కూడా అక్కడ లేచి అన్న డౌట్ ఇది ఉంది, నేను ఇది అడగాలనుకుంటున్నాను, మీరు చెప్పింది ఇది అని ఎవరు కూడా లేచి మాట్లాడే ధైర్యం చేయలేదండి. ఏమైనా అంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ ముందర మేము మాట్లాడగలుగుతామా, మాట్లాడలేము అనే ఒక ఆత్మన్యూనత భావంతో వాళ్ళు ఆగిపోయారండి. అంటే దీనికి కారణం ప్రధానంగా చదివి అంటారా? ఖచ్చితంగా చదువుకున్న అభ్యర్థి అయితే ఇప్పుడు నేను లేచి మాట్లాడినండి. ఆ 40-50 మందిలో నేను ధైర్యంగా మాట్లాడినా, నా డౌట్స్ ఇవ్వండి ఇవి అని చెప్పేసి నేను
మాట్లాడితే ఇప్పుడు రాజకీయంలో ప్రస్తుతం ఉన్న నాయకులంతా కూడా నిరక్షర అంటే అంత ఉన్నతంగా చదువుకున్న వారైతే లేరు, అయినప్పటికీ పరిపాలన కొనసాగిస్తున్నారు కదా మరి. చూడండి, అట్లా నేను మాట్లాడిన తర్వాత అక్కడ ప్రభుత్వాధికారి ఒకటే మాట్లాడారండి, నీలాంటి చదువుకున్న యువత సర్పంచ్గా వస్తే గ్రామాభివృద్ధి మరింత బాగా జరుగుతుంది అన్నాడు. అంటే దీని అర్థం మరింత బాగా జరుగుతుందంటే అభివృద్ధి జరగట్లేదని కాదు. సో జరుగుతుంది, చదువు లేకున్నా కూడా నాయకుడు మంచి లక్షణాలతో ఉంటే గ్రామాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏంది, మరింత మంచి అభివృద్ధి అంటే జరిగే అభివృద్ధి కంటే ఇంకింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది అని. ఇక్కడ ఇంకో విషయం, అభివృద్ధి వచ్చింది కాబట్టి అసలు అభివృద్ధి అంటే మీ కోణంలో ఏం చేస్తారు? ఇప్పుడు అభివృద్ధి అనేది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ అండి. నా వరకు చూసుకుంటే కనుక నా వ్యక్తిగత అభిప్రాయం వచ్చేసి అభివృద్ధి అనేది రోడ్లు వేయడం, లైట్లు పెట్టడం ఇలాంటివి కాకుండా సామాజిక అభివృద్ధి జరగాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి, గ్రామీణ అభివృద్ధికి ఎన్నో కోణాల నుంచి సహకారం అందించాలి. ఇక్కడ మహిళలు కానివ్వండి, చదువుకున్న యువత కానివ్వండి, రైతుల తరపున కానివ్వండి, సో వీళ్ళందరూ ఈ అభివృద్ధిలో భాగం కావాలి. ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధి ఊర్లో అందరూ ఏమనుకుంటారంటే రోడ్లు వేశారు, లైట్లు వేశారు, ఇది కాదండి. ఇది అభివృద్ధి కిందకి రాదు, ఇది కనీస అవసరాల కిందకి వస్తుంది. కనీస అవసరాలు కాకుండా గ్రామాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే ఉదాహరణకు చూడండి, మా రామాయ గ్రామంలో చదువుకున్న యువత ఇందరు ఉన్నారు కదండి, ఒక స్టడీ హాల్ లేదండి. ఒక స్టడీ హాల్ కోసం వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా వీళ్ళు కొంత ఖర్చు పెట్టినట్టయితే ఈ రామాయ గ్రామంలో యువత చదివేవాళ్ళు కదా, చదువుకొని ఉద్యోగాలు కొట్టేవాళ్ళు కదండి. 2016లో నేను కొట్టింది ఫస్ట్ గవర్నమెంట్ ఉద్యోగం అండి. దాని తర్వాత రీసెంట్గా ఒక గ్రామం నుంచి ఒక అభ్యర్థి ఉద్యోగం కొట్టిన తర్వాత ఆ ప్రభావం చాలా మంది మీద పడుతుందండి. అరే వాడు కొట్టిండు కదా, మనం ఎందుకు కొట్టలేమని చెప్పేసి రీసెంట్ నోటిఫికేషన్లో మన ఊరు నుంచి ఇంకో ఇద్దరు మొత్తానికి ఒక ముగ్గురు మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం జరిగింది. సో వీళ్ళ ప్రభావం తర్వాత తరం మీద కూడా ఖచ్చితంగా పడుతుందండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్లు వస్తున్నాయి కదా, ఏందండి 1-2 ఉద్యోగాలు ఏంటండి? అరే మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, చదువుకునే అవకాశం ఉంది, చదువు ఉంది, అర్హత ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టించే విధంగా నాయకులు ఎందుకు వాళ్ళ మీద ఖర్చు పెట్టట్లేదండి? రోడ్ల వల్ల క్రికెట్ కిట్లు వేయడం వల్ల, వాలీబాల్ కిట్స్ చేయడం వల్ల దానివల్ల యువత అభివృద్ధి చెందరు కదా. రీసెంట్గా ఒక పెద్ద మనిషితో మాట్లాడుతూ ఉంటే మీరు యువత కోసం ఏం చేయాలనుకుంటున్నారని వాళ్ళని అడిగితే ఏం చేయాలి, క్రికెట్ కిట్లు ఇచ్చినాం కదా, వాలీబాల్ కిట్లు ఇస్తున్నాం కదా అంటున్నారు. సో దానివల్ల అభివృద్ధి జరగదు కదా. అసలు నిజంగా గ్రామంలో ప్రజలు సర్పంచుల నుండి కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ అసలు నిజంగా ఏం కోరుకుంటారండి? ముఖ్యంగా గ్రామస్తులు చాలా తెలివైన వాళ్ళు అనుకోవడానికి లేదు, అలాగే అమాయకులు అనుకోవడానికి కూడా లేదండి. వాళ్ళు ఎక్కువగా ఆశించేది కూడా ఏమి ఉండదండి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు రావాల్సినవి వాళ్ళ హక్కుగా వాళ్ళకి అంతే సరిపోతుందండి. అవును. సో పైపెచ్చు అనేది నాయకుడి సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా గ్రామానికి అధికంగా ఏం తేవడం, ఇంకేం తీసుకురావచ్చు అని చెప్పేసి. రీసెంట్గా చూసుకుంటే నేను గత 2 రోజులలో గ్రామంలో గడప గడపకి ప్రచారం అని చెప్పేసి తిరుగుతుంటే ఒక మహిళ అందండి, నేను పేరు చెప్పదలుచుకోలేదు, నా భర్త చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ కూడా నాకు పెన్షన్ అనేది రాలేదు, నాకు ఒక పెన్షన్ ఇప్పించండి అని అడుగుతుంది. కూలిపోయే దశలో ఒక ముసలి ఆవిడ ఇల్లు ఉందండి, నాకు ఇల్లు లేదు బిడ్డ, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాను అంటున్నది. సో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయండి. రోడ్డు పక్కన మోర్లన్నీ, ఆ నాళాలన్నీ వాకిట్ల నుంచి పారుతున్నాయండి. సో మంచి శానిటేషన్ లేదు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కదా. లైట్లు లేవండి, వీధి దీపాలు, కనీస వీధి దీపాలు లేవు. పాములు తేళ్ళు ఆ వాకిట్లో తిరుగుతున్న ఆ వాకిట్లో ఆ పిల్లలు ఆడుకుంటే మనకి ఏమన్నా అయితే ఇది గ్రామ వైఫల్యం కాదా అండి? కనీస అవసరాలు కూడా ప్రొవైడ్ చేయలేకపోతుంది వీళ్ళు. సో ఇక్కడ వాళ్ళకు అభివృద్ధి అనేది సెకండరీ, అది ప్రైమరీ కావాల్సింది అంటే కనీస అవసరాలని మనం చక్కగా అందించగలగాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి. సో ఇలాంటి చిన్న చిన్న ఎమ్యూనిటీస్ అండి, ఇవి సరిగ్గా కల్పించగలిగితే తరువాత దిశగా మనం అభివృద్ధి వైపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఒక్కొక్క అడుగేస్తూ ముందుకెళ్ళొచ్చండి. ఇప్పుడు ఇక మీ గ్రామాన్ని విషయానికి వస్తే, రామాయ గ్రామాన్ని విషయానికి వస్తే యువతతో పాటు వ్యవసాయ ఆధారిత వాళ్ళు ఉన్నారు, వివిధ కుల వృత్తులు ఉన్నారని చెప్పేసి చెప్పారు, మీరే చెప్పారు. అదేవిధంగా సాత్నాల ప్రాజెక్టు దగ్గరలోనే ఉందని చెప్పేసి అన్నారు. సో మీరు గెలిస్తే కనుక, మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామాభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు? ముఖ్యంగా చూడండి, గ్రామాభివృద్ధి అనేది ముఖ్యంగా నా మోటో వచ్చేసి, మెయిన్ ఉద్దేశం వచ్చేసి యువత అండి. కానీ ఇక్కడ యువత ఒక్కరినే దృష్టిలో పెట్టుకుంటే గ్రామాభివృద్ధి జరగదండి. యువతతో పాటుగా మహిళలు, వృద్ధులు, ఇక్కడ ఓటర్లు కాకున్నప్పటికీ పిల్లలు, భావితరం వాళ్ళు కాబట్టి, రైతులు, సొంత భూములున్న వ్యవసాయ రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను పంచసూత్ర, రామాయ గ్రామాభివృద్ధికి పంచసూత్ర అని చెప్పేసి ఒక 5 అంశాలను ముఖ్యంగా తీసుకొని నేను ఒక పక్కా ప్రణాళికను తయారు చేయడం జరిగిందండి. ఓకే, ప్రణాళిక కూడా చేశారు. అవునండి. ఆ ప్రణాళికకు తగ్గట్టుగా ఏమేం చేద్దాం, గెలిస్తే ఏమేం చేద్దాం అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. చిన్న షార్ట్గా చెప్పండి, ఏమున్నాయి అసలు? ముఖ్యంగా వచ్చేసి చూడండి, ఇందులో ముఖ్యంగా సుపరిపాలన, గ్రామీణ అభివృద్ధి, ఇందులో 5 అంశాలు తీసుకున్నా. ఒకటి సుపరిపాలన, గ్రామీణ అభివృద్ధి. రెండవది యువత,
ఉద్యోగం. మూడవది మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు. నాలుగవది వ్యవసాయం మరియు రైతు కూలీలు. ఐదవది ప్రజా సంక్షేమం మరియు ఆరోగ్యం. ఇక్కడ మనం మీకు చిన్నగా చెప్పాలనుకుంటే సుపరిపాలన, పరిపాలన ఇప్పుడు కామన్గా జరుగుతుంది. మీరు అన్నారు కదా చదువుకున్న వ్యక్తే వస్తేనే గ్రామం బాగుపడుతుందా? సో అన్ని గ్రామాలలో చదువుకున్న వ్యక్తులే ఉన్నారా? చదువుకోకున్న వ్యక్తి వచ్చినా కూడా బాగుపడుతుంది కదా, రాజకీయాలకు చదువుతో సంబంధం లేదుగా అన్నారు. గ్రామం ఎలాగో బాగుపడుతుందండి, చదువుకున్న వ్యక్తి వస్తే మరింత బాగుపడుతుంది. అందుకే పరిపాలన ఎలాగో జరుగుతుంది. సుపరిపాలన అర్థం ఏంటంటే గుడ్ గవర్నెన్స్. అవును. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి, ఎమ్మెల్యే నుంచి నిధులు వస్తాయి, ఎంపీ ల్యాడ్స్ కింద ఎంపీల నుంచి కూడా నిధులు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా, రాజకీయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇందులో. నిధుల విషయంలో కూడా మీరు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొంది సర్పంచ్ అయ్యి దాని తర్వాత కూడా మీరు స్వతంత్ర అభ్యర్థి కాబట్టి వేరే రాజకీయ నాయకులు మీకు ఇవ్వకపోతే, నిధులు మీ గ్రామానికి ఇవ్వకపోతే, అప్పుడు మీరు గ్రామస్తులకు ఇచ్చిన హామీలు క్వశ్చన్ మార్క్. అవునండి. అయితే ఇది పెద్ద అపోహ అండి. అంటే ఊర్లో ఈ రాజకీయ నాయకులు, ఈ బడాబాబులు ఊర్లో ప్రజల్ని నమ్మిస్తున్న అబద్ధం ఏంటంటే ఫలానా వ్యక్తి గెలిస్తే తనకు రాజకీయ అనుభవం లేదు, రాజకీయాల్లో తిరిగి లేడు, ఫలానా నాయకుని అండ ఆయనకు లేవు కాబట్టి బిల్లులు ఆగిపోతాయి, అభివృద్ధి పనులు ఆగిపోతాయి, ఇలాంటి మూర్ఖమైన మాటలు, అబద్ధాలని నమ్మిస్తూ తిరుగుతున్నారండి. నిజానికి అది అలాంటిది ఏమి ఉండదండి. ఇప్పుడు సరే మా గ్రామంలో రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు అండదండలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోనే పనులు అవుతాయేమో, వాళ్ళతోనే ఖచ్చితంగా పనులు అవుతాయన్న అపోహల ప్రజలు బతికిస్తున్నారు. నిజానికి అన్ని గ్రామాల్లో అలాంటి వ్యక్తులు ఉండకపోవచ్చు. ఓకే, మరి వాళ్ళ గ్రామంలో అభివృద్ధి ఆగిపోతుందా? బిల్లులు ఎందుకు ఆగిపోతాయండి? వాళ్ళు ఏమన్నా గ్రామ అభివృద్ధికి అడ్డుకొట్ట వేయాలని అనుకుంటారా? అది కాదు కదా. ఇప్పుడు నేను చదువుకున్న వ్యక్తిని, నా గ్రామంలో రావాల్సిన ఒక బిల్లు ఆగిపోతే, నా గ్రామీణ అభివృద్ధి ఆగిపోతే నేను ఒక పిటిషన్ రాయలేనా? కలెక్టర్ గారికి ఒక పిటిషన్ రాసి నేను గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్లో కంప్లైంట్ చేయలేనా? ప్రజాపాలన అని చెప్పేసి మనకు ప్రతి సోమవారం రోజు కలెక్టర్ గారు మీటింగ్ పెడతారు కదా, నేను వెళ్ళి అక్కడికి నా సమస్యని చెప్పుకోలేనా? అలాంటివన్నీ అబద్ధాలండి. గ్రామాభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఎవరు కూడా అడ్డుపడే అవకాశం లేదు. ఒకవేళ అలాంటి అవకాశమే ఉంటే కనుక నేను దాన్ని ఎదుర్కొంటానండి. నా చదువుతో ఎదుర్కొంటా, నా నిజాయితీతో ఎదుర్కొంటా. సో ఇక మీ గ్రామాన్ని విషయానికి వస్తే జనరల్ రావడము, అదేవిధంగా దాదాపు 7 అభ్యర్థులు పోటీలో ఉండడము, ఆ 7 రాజకీయ చాణక్యాలు ఉంటారు, అంటే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటారు. సో మీరేమో స్వతంత్ర అభ్యర్థి, పైగా కొత్త తరము, పైగా రాజకీయం అంటే తెలియదు కావచ్చు, ఇప్పుడే ఫ్రెష్ గా ఆరంగేట్రం చేస్తా ఉన్నారు. సో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొని ఉన్నారు? ఇక్కడ ఎదుర్కోవడం అంటే చూడండి, వీళ్ళందరూ బయట వాళ్ళేం కాదండి. మేము తాత, పెదనాన్న, బాబాయ్, మామ, అన్న అని పిలుచుకున్న వ్యక్తులు వీళ్ళందరూ. సో మరి ఇన్ని ఆప్యాయతలు, సంబంధాలు ఉన్న గ్రామస్తులు ఏకతాటిపై వచ్చి ఏకగ్రీవం ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? వివిధ పార్టీలుగా ఎందుకు చీలుతా ఉన్నారు? ఇంతమంది అభ్యర్థులు ఎందుకు వస్తూ ఉన్నారు? చూడండి ప్రదీప్ గారు, ఇది ప్రజాస్వామ్యం అండి. ఆప్యాయతలు, అనుబంధాలు అనేవి వ్యక్తిగతమైనవి. ప్రజాక్షేత్రంలో ఆప్యాయతలు, అనుబంధాలకి తావులేదు. ఎందుకంటే అన్నా తమ్ముళ్ళు ఒక ఇంటి నుంచి కూడా వివిధ పార్టీల నుంచి మనం పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. భార్యాభర్తలు కూడా పోటీ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అన్నా చెల్లెలు కూడా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బంధాలు కాపాడుకుంటూ, కులానికి మతానికి సంబంధం లేకుండా ఈ బంధాన్ని మేము కాపాడుకుంటూ పోటీలో దిగాల్సి వస్తుంది. ఇక్కడ వ్యక్తిగతమైన భేషజాలు ఏం లేదండి. వ్యక్తిగతమైన పోటీ కాదు ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలకు మధ్యలో జరుగుతున్న పోటీగా మేము భావిస్తున్నాము. సో గెలవడం గెలవకపోవడం తర్వాత సంగతి, కానీ ఈ బంధాల్ని మేము పోగొట్టుకోకుండా వాటిని బలపరుస్తూ మేము పోటీ చేయాలని ముందుకు వస్తున్నాం. ఇక్కడ ఎవరి శక్తి వాళ్ళదండి, ఎవరి సామర్థ్యం వాళ్ళది. సో ఇక్కడ నా వరకు చూసుకుంటే ఇప్పటివరకు చేయని పని నేను కొన్ని ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఉదాహరణ చూసుకుంటే సమర్థవంతమైన నిధుల వినియోగం. అవును, అంటే ఊరి మీద ముఖ్యంగా నేను తిరుగుతుంటే చాలామంది చెప్పినారు, ఊరి మీద ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, ఏం కథ, ఏమేమి ఖర్చు చేస్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. గత పాలకులని మనం ప్రశ్నించలేం, విమర్శించలేం. తర్వాత నేను చేయబోయేది ఏంటంటే సమర్థవంతమైన నిధుల వినియోగంలో భాగంగా ప్రతి నెల గ్రామ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ని, ఎంత డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఎటు ఖర్చు అవుతున్నాయి అనేది ఆ బ్యాంక్ స్టేట్మెంట్ని ప్రతి నెల నేను గ్రామ పంచాయతీ ఆవరణలో ఒక నోటీస్ బోర్డుని పెట్టి ఆ నోటీస్ బోర్డులో పెడతాను. సో ఇది నోటీస్ బోర్డు అనే విషయము ప్రతి గ్రామ పంచాయతీలో ప్రిలిమినరీ అసలు. అంటే ప్రభుత్వాలు చెప్తాయి, రాజకీయ నాయకులు చెప్తారు. అంటే మీ గ్రామంలో ఇది అమలు అవ్వట్లేదు అన్నట్టు? నిజానికంటే అండి, ఇప్పుడు అది మీరు అన్నట్టు ప్రాథమికంగా అది ఖచ్చితంగా చేయాల్సిందే. బట్ అది అమలులో లేదండి, ఆచరణలో అది అంత ఎఫెక్టివ్గా రావట్లేదు. అలా చూసుకుంటే మనం గ్రామ సభ అండి, గ్రామ సభ జరగకుండా సర్పంచ్ 5 ఏళ్ళు పదవి కాలం అనేది కష్టమవుతుంది. గ్రామాభివృద్ధికి గ్రామ సభ ఏ నిర్ణయాలైనా కూడా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. అంటే 4 గోడల మధ్య తీసుకునే నిర్ణయాలే ఉంటున్నాయి. కానీ గ్రామ సభ పెట్టి ఓటర్లందరినీ పిలుచుకొని అందరి ప్రజాభిప్రాయ సేకరణ చేసుకొని ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతలేదు. సో నేనేమంటున్నా అంటే
ఆ గ్రామానికి సంబంధించిన ఏ నిధులైనా కూడా నోటీస్ బోర్డులో పెడితే వాళ్ళకి తెలుస్తుంది గ్రామంలో ఇన్ని నిధులు వచ్చినాయి అని చెప్పేసి. దాని తర్వాత పలానా ఈ నిధి పలానా పనికి ఖర్చు పెడుతున్నామని అక్కడ రాస్తే గ్రామంలో ఎన్ని నిధులు ఉన్నాయి, ఎటు ఖర్చు అవుతున్నాయి, దేనికి ఖర్చు అవుతున్నాయని ఇది కొంచెం ట్రాన్స్పరెంట్, పారదర్శకత, నిధుల వినియోగం, జవాబుదారీతనం కూడా మనకు అకౌంటబిలిటీగా ఉంటుందండి. సో వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది ఊరి మీద ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎటు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి. ఇది ఇంతవరకు ఏ పాలకుడు చేయలేదు. నేను ఈ ఛాలెంజ్ కూడా ఇస్తున్నా అండి, మా అభ్యర్థులలో ఎవరైనా మేము గెలిచిన తర్వాత ఈ నోటీస్ బోర్డు పెట్టేసి గ్రామం మీద ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎటు ఖర్చు అవుతున్నాయి అనేది నోటీస్ బోర్డులో పెడతామంటే కనుక నేను నా సర్పంచ్ పదవి ఈ ఎలక్షన్ నుండి నేను తప్పుకోవడానికి ఇప్పటికి కూడా నిర్మోహమాటంగా రెడీగా ఉన్నానండి. కానీ ఇప్పుడు అభ్యర్థులకు మనం అట్లాంటి సవాళ్ళు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు అంటే ఉచిత హామీలు కొన్ని సర్వసాధారణంగా ఇస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన హామీ కూడా వాళ్ళు ఇస్తామని చెప్పేసి అంటారు, కానీ ఆచరణలో అది సాధ్యం కాకపోవచ్చు. అదే అండి, ఇప్పుడు మరి వాళ్ళని ఎలా నమ్మాలి? ఇక్కడ మనకు ఇందులో కొన్ని చట్టపరమైన లోపాలు ఉన్నాయండి. ఎందుకంటే మేనిఫెస్టో అనేది చట్టబద్ధత లేకపోవడం వల్ల, అంటే రాజకీయ నాయకులకు మేనిఫెస్టో, వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో దానికి ఒక చట్టబద్ధత లేకపోవడం వల్ల ఇష్టారీతిన అమలులో ఆచరణ యోగ్యం కానీ హామీలు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రజలు వాళ్ళ విచక్షణతో ఆలోచించాలి. అంటే ఈయన చెప్తున్న మాటలు ఇప్పుడు నేను కూడా అనొచ్చు, నా ఊరికి సముద్రం తీసుకొస్తా, బీచ్ తీసుకొస్తా, నువ్వు గోవాకు కావాల్సిన పని లేదు, ఈడికే బీచ్ పట్టుకొస్తా, కానీ అది ఎంతవరకు వాస్తవిక రూపం దాల్స్తుంది, ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది, నిజమా కాదా అనేది మన విచక్షణ జ్ఞానం పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి, ఈయన ఇన్ని చెప్తున్నాడు కదా, ఇవి ఎంతవరకు ఈయన చేయగలుగుతాడు అనే దాన్ని వీళ్ళు ప్రశ్నించాలి. ఇక్కడ లోపం గ్రామంలో అభివృద్ధికి ఆటంకంగా మారింది ఏది అంటే ప్రశ్నించే తత్వం అండి. సో గ్రామంలో ఎవరు కూడా సరిగ్గా ప్రశ్నించలేకపోతున్నారు, ఆ ప్రశ్నించే తత్వం రావాలి. సో నేను ఎందుకైతే నిలబడ్డానో ఇది ఒక ప్రశ్నించే గొంతుకలాగా నేను వచ్చి నిలబడ్డా. సో ఇది నేను ఓడిపోయినా కూడా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఎందుకంటే 800 ఓట్లు నాకు 50 రావచ్చు, 100 రావచ్చు, లేకపోతే 8 ఓట్లు రావచ్చు, 80 ఓట్లే రావచ్చు. ఆ 80 ఓట్లకు నేను వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తరపున ఒక ప్రతినిధిగా నేను ప్రశ్నించే గొంతుకొని అవుతాను. ఓకే, గెలిస్తే ఆబ్వియస్గా వాళ్ళ ప్రశ్నించే తత్వానికి నేను జవాబుగా నిలుస్తాను. ఇప్పుడు సర్వసాధారణంగా రాజకీయం అంటే ఏదో స్వలాభం, సొంత లాభం కోసం అని చెప్పేసి చాలామంది అపోహలు, అవి కొంత వరకు నిజమై ఉండొచ్చు. అంటే ఏదో స్వార్థం లేకుండా అయితే రాజకీయ నాయకులు రారని చెప్పేసి అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే విధంగా అనుకుని ఉండొచ్చు కూడా. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? అసలు మీరు ఏ స్వార్థం లేకుండా ఈ బరిలో దిగినరా? అవునండి, తప్పకుండా అండి. చూడండి, నా జీవితం చూసుకుంటా అండి, సరిపడా నేను సంపాదించుకోగలుగుతున్నా అండి. నాకు ఇందులో ప్రజాధనాన్ని దోచుకొని సంపాదించుకునేంత దౌర్భాగ్య స్థితికి నేను ఇంకా దిగజారలే అండి. నా 8 ఏళ్ళ సర్వీసు నేను కంటిన్యూ చేసినా కూడా నేను ఈ సర్పంచ్ కంటే ఎక్కువ జీతం నాకు వస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక మంచి ఉద్దేశంతో దిగినా అండి. మీకు నా మేనిఫెస్టో చూస్తే కనుక మీకు అది అర్థమవుతుంది. అంటే ఇందులో ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ డబ్బులు తినే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నేను గ్రామం మీద వచ్చే డబ్బుల్ని మీకు నోటీస్ బోర్డులో పెడతా అని చెప్తున్నా. గ్రామం మీద ఎంత ఖర్చు అవుతుందో అది కూడా నోటీస్ బోర్డులో పెడతా అని చెప్తున్నా. సో ఏదున్నా మీకు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కాబట్టి అక్కడ తినే అవకాశం అనేది లేదు కదా. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంది, సరే గ్రామంలో ఏదైనా పని కావాలంటే ఏమైనా మరి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా, ఇలాంటివి తెరచాటున చాలా జరుగుతాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను ప్రజల వద్దకే పాలన అని ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చిన అండి. అంటే ప్రతి నెల మొదటి ఆదివారం రోజున నేను వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, సో మా స్టాఫ్ మేమందరం కలిసి ఇంటింటికి ప్రతి వార్డున గడప గడపన వెళ్ళి ఒక డైరీ మెయింటైన్ చేస్తూ అందులో వాళ్ళ సమస్య ఏందని అడిగి తెలుసుకుంటాం. దాన్ని మేము రాసుకుంటాం. ఇప్పుడు నాకు పెన్షన్ రావట్లేదండి సార్, నాకు పెన్షన్ కావాలి. అక్కడనే పంచాయతీ కార్యదర్శి గారు ఉంటారు, అడుగుతాం ఏమైందండి మీకు పెన్షన్ ఎందుకు రావట్లేదు, అక్కడనే సార్ట్అవుట్ వేసుకుంటాం. కొన్ని గ్రామ స్థాయిలో జరిగే పనులు ఉంటాయి, కొన్ని మండల స్థాయిలో జరిగే పనులు ఉంటాయి, కొన్ని జిల్లా స్థాయిలో జరిగే పనులు ఉంటాయి. సో ఇక్కడ మేము ప్రతి నెల ఆదివారం వాళ్ళ ఇంటికి వచ్చి సమస్య తెలుసుకోవడం వల్ల సమస్య వాళ్ళు అక్కడే చెప్తారు. తర్వాత నెలలో వచ్చే ఆదివారం లోపు ఆ సమస్యను పరిష్కరించే పని మేము చేస్తాం. ఒకవేళ చేయకున్నట్టయితే తర్వాత ఆదివారం రోజు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తామండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము డబ్బులు అడితే కనుక అందరి ముందు మమ్మల్ని అడగదా ఈ పని కోసం నుంచి డబ్బులు అడుగుతున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గారు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, సర్పంచ్గా నేను కానివ్వండి, ఇక్కడ డబ్బులు అడిగే అవకాశం ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, నేను ₹1 గ్రామం మీద ఖర్చు పెట్టా, ₹1 కూడా గ్రామం మీద నేను ఖర్చు పెట్టా. అంటే ఈ డబ్బులు పంచడం కానివ్వండి, ఈ లిక్కర్ పంచడం కానివ్వండి, ఇలాంటి నేను చేయను. ₹1 నేను ఖర్చు పెట్టా, ₹1 నేను తినే అవకాశం కూడా మీకు ఇవ్వ. అంటే ఖర్చు పెట్టే పని లేనప్పుడు తినే అవసరం ఎందుకండి? ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాడు అండి, 800 ఓట్లు అండి దాదాపు మన ఊర్లో ఉన్నాయి. సో ఈ 800 ఓట్లలో మనిషికి సుమారు ఒక ₹500 ఖర్చు పెట్టినా కూడా 800 ఓట్లకి మనకు ఒక 4-5 లక్షలు ఈజీగా ఖర్చు అవుతాయి. ఇక పైపెచ్చు ఈ దావత్లు అవి అని చెప్పేసి ఇంకో 2-3 లక్షలు అదనంగా ఖర్చు అవుతాయి. సో ఏ అభ్యర్థి అయినా ఒక ఇంత తక్కువ జీతం వచ్చే సర్పంచ్ ఉద్యోగం కోసం, అది కూడా పర్మనెంట్ కానీ 5 ఏళ్ళ ఉద్యోగం కోసం ఎందుకండి 8-10 లక్షలు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నాడు? అంటే ప్రజలు ఇది క్వశ్చన్ చేసుకోవాలి. అరే ఈయన ఇంత డబ్బు పంచుతున్నాడు కదా, ఇంత లిక్కర్ పంచుతున్నాడు కదా,
సో ఈయనకి ఏం అంత వస్తుంది కావచ్చు. ఇప్పుడు నేనున్నా ఉదాహరణకి, నేనే ఈ 8-10 లక్షలు పంచినా అనుకోండి, అవును, ఇది ఒక పెట్టుబడే కదండి. నేను ఇంత ఖర్చు పెట్టినా కదా, గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్లలో గ్రామంలోకి వచ్చిన నిధులను నేను తిననండి, ఖచ్చితంగా తింటా. 10 లక్షలు నేను పెట్టుబడి పెట్టినా కదా, 10కి వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా 20-30 లక్షలు కూడా ఊరి మీద డబ్బులు తినే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను అందుకే అంటున్నా, నేను ₹1 కూడా పంచిపెట్టాను, ₹1 కూడా తినను. సో అందుకే నేను చెప్తున్నా, ₹1 పంచిపెట్టను, ₹1 కూడా నేను తినను. ఇక్కడ పూర్తిగా నిబద్ధతతో కూడిన పాలన అందించడం జరుగుతుందండి. సో ఇటీవల కాలంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తాజా మాజీ సర్పంచులు కూడా చాలా మంది ఆత్మహత్యలు, 10ల సంఖ్యలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. కారణం ఏంటన్నా చూస్తే నిధులు రాకపోవడం కారణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక, మొహం చూపెట్టుకోలేక, కొంతమంది మనస్తాపానికి గురై, కొంతమంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో మీరేమో మరి ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా రావాలనుకుంటున్నారు, గెలిచిన తర్వాత నిధులు రాకుంటే మీరు చెప్పిన హామీలు నెరవేరుతాయా? మంచి ప్రశ్న అడిగారు ప్రదీప్ గారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఒక తప్పుడు ఆదర్శంతో వచ్చారని మనం చెప్పలేము. వాళ్ళు మంచి ఆదర్శం వచ్చి ఉండొచ్చు, ఇందులో మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ మెయిన్ తప్పు ఎక్కడ జరుగుతుందండి అంటే, ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్ని పక్కన పెడితే కనుక, ఒక వ్యక్తి తాను ఎన్నో లక్షలు అప్పు చేసి సర్పంచ్గా గెలిచి, ఆ లక్షలు తీసుకునే క్రమంలో అభివృద్ధిని అడ్డు వేసి, అంటే అభివృద్ధి పనులు జరపకుండా వచ్చిన డబ్బుల్ని తన అప్పుల్ని తీసుకునే క్రమంలో ఖర్చు పెట్టేస్తాడు. అభివృద్ధి ఆగిపోతుంది, వచ్చిన బిల్స్ కూడా ఆగిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, అభివృద్ధి ఆగిపోవడం వల్ల ఊరి వాళ్ళు ప్రశ్నించడం వల్ల ఆ ప్రశ్నలు తీసుకోలేక చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, స్థాయికి మించి హామీలు ఇవ్వకూడదు, ఆచరణయోగ్యం కానీ హామీలు ఇవ్వకూడదు. ఏ అభ్యర్థి అయినా ఏదైతే అమలు చేయాలనుకుంటున్నాడో, ఏదైతే ఆచరణయోగ్యంగా ఉన్నదో, ఏదైతే చేయడానికి వీలుగా ఉందో అలాంటి హామీలే ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల్లో ఆచరణ సాధ్యమే ఉన్నాయా, లేదంటే నేను ఇచ్చిన హామీలలో అన్ని కూడా ఆచరణయోగ్యమైనవి ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా ఇది ఇంత ఖర్చుతో కూడుకున్నది, గ్రామ స్థాయిలో అయ్యే పని కాదు కదా, సర్పంచ్ తన పదవి పరిధిలో అయ్యే పని కాదుగా అని ప్రశ్నించేటట్టు ఏది కూడా నేను హామీగా ఇవ్వలేనండి. అన్ని హామీలు కూడా ఆచరణయోగ్యమైన హామీలే నేను ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ ప్రజలకు కూడా ఎక్కడ మర్చిపోయినా డౌట్ రాదండి. ఓకే, అంటే చెప్తే అర్థమవుతుంది. షార్ట్గా చెప్పండి. షార్ట్గా చెప్తానండి. చూడండి, ఇక్కడ సమర్థవంతమైన నిధుల వినియోగం చెప్పిన నోటీస్ బోర్డు, వచ్చే డబ్బులు నోటీస్ బోర్డులో పెడతాను, ఖర్చు అయ్యే డబ్బులు కూడా నోటీస్ బోర్డులో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. రెండోది ప్రజల వద్దకే పాలన. ప్రజల వద్దకు పాలన అంటే ప్రతి నెలలో మొదటి ఆదివారం ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం, అడిగి తెలుసుకొని దానికి సమస్యని అక్కడనే పరిష్కరించడం, లేదా తర్వాత నెల ఆదివారం వరకు పరిష్కరించేలా ప్రయత్నాలు చేయడం. తర్వాత వచ్చేసి పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం. అంటే ప్రజా పరిపాలనలో అందరి భాగస్వామ్యాన్ని కలుపుకొని మనం వెళ్ళాలి. అంటే మంచి చక్కని ఉదాహరణ గ్రామసభ. దీన్ని ఖచ్చితంగా సమయానుసారంగా నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో ప్రతి నిర్ణయంలో ప్రజల అభిప్రాయాల సేకరణ చేసి ఆ ప్రజా ఆమోదంతోనే ఏ పనైనా ముందుకేసి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను వాస్తవమే, కానీ ఇక్కడ నా వెనకాల ఎవరు కూడా, నేను ఎవరిని వార్డు మెంబర్లుగా నా సపోర్టర్స్గా నేను నిలబెట్టలేదండి. అంటే నేను అనుకున్నది ఏంటంటే, మామూలుగా అందరూ అనుకుంటారు, నాకు కూడా చెప్పారు, సలహా ఇచ్చారు, నువ్వు సర్పంచ్ నిలబడుతున్నావు కదా, ఒక 4-5 వార్డు మెంబర్లు నిలబెట్టుకో, వాళ్ళని కూడా గెలిపించుకో. అంటే రేపు పరిపాలనలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకాభిప్రాయం రాకపోవచ్చు, కలిపి నిర్ణయాలు తీసుకోవాలంటే నీ మనుషులు ఉంటేనే కదా నీ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేస్తారు. సో నిర్ణయాలు తీసుకోవడంలో మోనోపలి, గుత్తాధిపత్యం మనదే ఉంటుందని చెప్పారు. నిజానికి ఏంటంటే అంత అవసరం లేదండి. ఇప్పుడు నేను గెలిస్తే కనుక ఇలాగో 7-8 మంది వార్డు మెంబర్లు గెలుస్తారు. వాళ్ళు మీ పక్షాన ఉంటారా, వేరే పక్షంగా? వాస్తవమేనండి, వాళ్ళు వేరే తరపున వేరే పక్షాల నుంచి గెలిచినప్పటికీ కూడా ఆ గెలుచుకున్న వ్యక్తులతో కలుపుకొని నేను పరిపాలన కొనసాగిస్తా. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, మరి వేరే పక్షం నుంచి వచ్చిన వాళ్ళు కదా మీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పి. అభివృద్ధిలో అడ్డంకులు కరెక్టేనండి. ఇక్కడ నిర్ణయాలు అనేవి గ్రామాభివృద్ధి కోసం చేసే నిర్ణయాలు, 4 గోడల మధ్య చేసే నిర్ణయాలు అయితే ఖచ్చితంగా వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. అప్పుడు ఏమవుతుంది, పంచుకోవడంలో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, నేను ఏ నిర్ణయమైనా 4 గోడల మధ్య కాకుండా గ్రామ సభ అనేది పెట్టి గ్రామస్తులందరినీ ఏకం చేసి అక్కడ ఈ వార్డు మెంబర్లను కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అడిగితే గ్రామస్తుల ముందర వాళ్ళు ఏం చేస్తారండి, అభివృద్ధికి అడ్డుపడతారా? ఏ పార్టీ నుంచి గెలిచినా, ఎక్కడి నుండి గెలిచినా, ఏ పక్షం నుండి గెలిచినా కూడా మనం తీసుకునే ఉద్దేశం మంచి అయినప్పుడు, ప్రజలకు ఆమోదయోగ్యంగా అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు 4 గోడల మధ్య తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి ఎవరు గెలిచినా కూడా నేను వాళ్ళని తీసుకొని అడిగిస్తానండి ముందుకు. సో ఇంతవరకు మీరు చెప్పిన అన్నీ కూడా ఒక పాజిటివ్ వైపు మాత్రమే ఉన్నాయి. ఖచ్చితంగా ఒక మనిషిలో పాజిటివ్ నెగిటివ్, ఒక ఘటనలో పాజిటివ్ నెగిటివ్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. సో మీరు చెప్పిన అన్నీ కూడా ఇప్పుడు పాజిటివ్ మాత్రమే చెప్పారు. మీరు చెప్పిన హామీలు అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ప్రజలు ఎట్లా నమ్మాలి? పైగా కొత్త అభ్యర్థిగా, కొత్త తరంగా, యువకునిగా, అదేవిధంగా రాజకీయ చాణక్యులు ఉన్న ప్రత్యర్థులతో మీరు పోటీ పడనున్నారు. ప్రజలు మిమ్మల్ని
నమ్మాలంటే ఎట్లా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సింపుల్ అండి. ఇప్పుడు ఎవరైతే పోటీలో ఉన్నారో ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదండి. వాళ్ళు గత కొన్నేళ్ళుగా చూస్తూనే వస్తున్నారు వాళ్ళని. ఎవరు ఏంది, ఎవరి సామర్థ్యం ఏంది, ఎవరి శక్తి సామర్థ్యాలు ఏంటి, ప్రలోభాలకు లోబడి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరి వల్ల ఎంత పని అవుతుంది, గత పాలన చూసారు కదా. ఓకే. సో కొత్త తరానికి యువతకి అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నాను. నా బలం వచ్చేసి, నా సామర్థ్యం వచ్చేసి నా మేనిఫెస్టోనే అండి. ఓకే. ఎందుకంటే ఇందులో గ్రామీణాభివృద్ధికి సంబంధించినవి నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో యువత కోసం చూసుకున్నట్టయితే ఈ యువతని ఒక గాడిపై పట్టుకొచ్చేటట్టుగా ఒక స్టడీ హాల్ నిర్మాణం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఒక స్టడీ హాల్ తీసుకురావాలి, అందులో లైబ్రరీగా కొన్ని బుక్స్ని ప్రొవైడ్ చేయాలి, పిల్లలు ఇక్కడ చదువుకోవాలి. ఇప్పుడు చాలామంది మనం చూసుకుంటే ఊర్లోకి వస్తున్నట్టు మీరు కూడా గమనించే ఉంటారు. చదువుకున్న పిల్లలు ఫోన్లు పట్టుకొని చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చొని ఫోన్లలో టైంపాస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎవరు కూడా మళ్ళీ నేనేదో ఆగమైపోవాలా, చదువుకున్న తర్వాత ఎటు కాకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరు ఏ పని చేయరు. కానీ ఇక్కడ వాళ్ళకి సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల, మార్గదర్శకత్వం చూపెట్టే నాయకులు కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు అలా టైంపాస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్టడీ హాల్ ఉన్నట్టయితే, ఒక రన్నింగ్ ట్రాక్ ఉన్నట్టయితే, చదువు అయిపోయిన తర్వాత కోచింగ్ ఎలా నేను ఇస్తున్నాను, కోచింగ్ తర్వాత ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు కదండి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే దీంతో పాటుగా మరి సార్ చదువుకున్న అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావాలని లేదు కదా, చదివిన ప్రతి వాళ్ళకి కూడా రావాలని లేదు కదా మీరు అడగచ్చు. ఇక్కడ చూడండి, NAIC ఆధ్వర్యంలో, NAC ఆధ్వర్యంలో ఉచితంగా స్కిల్ ప్రోగ్రామ్ లాంటివి కూడా కొన్ని ఉంటాయండి. అంటే కొందరు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొందరికి ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వరకు, AC టెక్నీషియన్ వరకు, ఇలాంటి ఎన్నో పనులు వాళ్ళకు గవర్నమెంట్ తరఫున ఉచితంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఆ స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి, కంప్యూటర్ కోర్సు లాంటివి కానీ ఇప్పించి వాళ్ళకు ఉపాధి వైపుగా అవకాశాలు ఉంచేట్టు చూస్తామండి. ప్రైవేట్ కంపెనీలో జాబ్ మేళా లాంటివి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాబ్ మేళా లాంటివి కండక్ట్ చేస్తాము. వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అనుకూలంగా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని, రోడ్డు పైన కూర్చొని పిల్లలు ఆగమైపోతున్నారు అని చెప్పడం చాలా ఈజీ అండి. కానీ ఇక్కడ వాళ్ళు ఆగం కాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందండి. సో మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఫస్ట్ చూడాలి. ఇక్కడ మన లోపం ముందు ఉంటుందండి, కానీ మనం దాన్ని కప్పిపుచ్చుకొని పిల్లల మీద నెట్టేస్తాం, అది తప్పండి. సో అంతిమంగా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక అభ్యర్థిగా మీరు పోటీలో వస్తున్నారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. అవునండి. ఎందుకంటే ప్రజాప్రతినిధులంతా కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంటారు. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. సో వాళ్ళని తట్టుకొని మీరు నిలబడాలి, వాళ్ళని తట్టుకొని ప్రజల నమ్మకాన్ని పొందాలంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఏర్పాటు చేసుకున్న ఈ మేనిఫెస్టో నా బలం అండి. ఓకే. ఈ పంచసూత్ర ఏదైతుందో దీన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నా. నా ప్రచారంలో కూడా ముఖ్య భాగంగా దీన్నే ముందు పెడుతున్నా వాళ్ళకి. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను వాళ్ళకి చెప్తున్నా అండి. దీని ద్వారా నమ్మకం పెంపొందించుకోవచ్చు. తప్పకుండా అండి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీకు యువత గురించి చెప్పినా కదా, సుపరిపాలన ఎలా జరుగుతుంది కూడా మీకు చెప్పిన, జవాబుదారితనం ఎలా ఉంటుంది, పారదర్శకత ఎలా ఉంటుంది, నిధుల వినియోగం ఎలా చేస్తానని చెప్పేసి. మహిళలు, పిల్లలు, వృద్ధులు అండి. ఇక్కడ మహిళలకు సంబంధించి నిజానికి కొంచెం సామాజికంగా నిర్లక్ష్యం వహించబడుతున్న వర్గంలో మహిళలు కూడా ఉన్నారండి. అవును. మహిళల్లో చాలా చిన్న చూపు చూస్తున్న సమాజంలో మనం ఇంకా ఉండడం మన దౌర్భాగ్యం. అది ఆడపిల్ల పుడితే గనక, ఒక మహిళకి మన ఊర్లో ఆడపిల్ల పుడితే కనుక సుకన్య సమృద్ధి యోజన కింద వాళ్ళకి గ్రామం తరపున ఒక 10,000 డిపాజిట్ చేయడం జరుగుతుంది. తర్వాతగా ముఖ్యంగా చూసుకుంటే గర్భిణీ స్త్రీలు అండి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మనకు గవర్నమెంట్ తరపున పౌష్టికాహారం లాంటి అన్నీ అందుతున్నాయి. అయినప్పటికీ కూడా అండర్ వెయిట్లు, తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారు. సో వాళ్ళకు ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, బాలింత టైంలో కానివ్వండి, మంచి పౌష్టికాహారం గ్రామం తరపున అందించే ప్రయత్నం కూడా ఒకటి చేస్తున్నాం. దాంతోపాటుగా చదువుకున్న పిల్లలు ఎవరు చేన్లలో వెళ్ళి పని చేయడానికి మొగ్గు చూపట్లేదు. మరి వాళ్ళ ఇంట్లో వంట రూమ్కే పరిమితం కావాలన్నా, కిచెన్కి పరిమితం కాకుండా వంటగది నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చే విధంగా, అంటే ఇంటి దగ్గరే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, గ్రామంలో ఇంటి దగ్గరే వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సాధ్యపడుతుందా? ఇది ఇంటి దగ్గరనే తప్పకుండా సాధ్యపడుతుందండి. చూడండి, ఇప్పుడు మనకు కొన్ని హోమ్ మేడ్ ఫుడ్స్ ఉన్నాయండి, లేకపోతే కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకండి, ఇప్పుడు మనం జిల్లా జైలులో వాళ్ళకి డ్రా మెటీరియల్ ఇస్తారు, సబ్బులు కానివ్వండి, క్యాండిల్స్ కానివ్వండి తయారు చేయమంటారు, లేదా ప్యాకింగ్ చేయమంటారు. చేసిన తర్వాత వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ ప్రొడక్ట్స్ తీసుకెళ్తారు కదా. అలా కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి మన గ్రామానికి మన మహిళల్ని ఒక గ్రూప్గా తీసుకొచ్చి అలాంటి రా మెటీరియల్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో పని చేయిస్తూ, అలాంటి పనులు ఇంటి దగ్గరనే చేయిస్తూ మనం ఇన్కమ్ వాళ్ళకు జనరేట్ చేసే అవకాశం ఉందండి. వాళ్ళకి చెప్పండి ఒకసారి పంచసూత్రాలు. తర్వాత వచ్చేసండి గ్రామ పంచాయతీలు అండి. ఇది నాకు చాలా ఇష్టమైన ఇనిషియేటివ్ అండి. గ్రామ పంచాయతీలో సఖీ కేంద్రం వాళ్ళ సహకారంతో ప్రత్యేకంగా స్త్రీ సమస్యల పరిష్కారం కోసం ఒక ఉమెన్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉమెన్ సెల్
ఈ ఉమెన్ సెల్ ప్రత్యేకత ఏంటంటే గ్రామంలో ఏ మహిళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ ఉమెన్ సెల్కి వచ్చి, అంటే గ్రామ పంచాయతీలో ఉమెన్ సెల్లో అక్కడికి వచ్చి చిన్న కంప్లైంట్ ఇస్తే కనుక వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి, ఓకే, లేకపోతే చట్టరీత్యా ఏమైనా సహాయకరం కానివ్వండి, లేకపోతే ఎలాంటి సహాయమైనా గ్రామ పంచాయతీ తరపున ఉమెన్ సెల్ తరపున మేము వాళ్ళకి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసండి ముఖ్యంగా ఉమెన్ సెల్తో పాటుగా ఫార్మర్ సెల్, ఎడ్యుకేషన్ సెల్ అని కూడా ఇంకా 2 సెల్స్ ఉన్నాయండి. ఓకే. ఫార్మర్ సెల్ చూసుకుంటే రైతులు గ్రామానికి, ఇప్పుడు మా గ్రామానికి ముఖ్యంగా వెనుముక లాంటి వాళ్ళు రైతులండి. ఎందుకంటే మాది వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి రైతులకు అనుకూలంగా కొన్ని అనుకోవడం జరిగింది. అంటే ఎలాగంటే పంటల బీమా చేయించడం. పంటల బీమా అంటే ఆయన వ్యవసాయం చేస్తున్నాడు, ఏదైనా అనుకోని పరిస్థితులలో పంట నష్టం జరిగితే బీమా ఉంటే కనుక ఇన్సూరెన్స్ చేయించి ఆయనకు ఆ నష్టం నుంచి బయటపడే విధంగా సహాయపడడం. కౌలు రైతులు ఉన్నారండి మా దగ్గర మెజార్టీగా. సో ఆ కౌలు రైతులకు కూడా తగిన సహాయ సహకారాలు అందించడం, రైతు కూలీలకు కూడా వాళ్ళకు కూడా ఏమైనా సహాయ సహకారాలు ప్రభుత్వాల తరపు నుంచి అందించడానికి మేము ముందుంటాం. దాంతో పాటుగా సార్ ఇవన్నీ ప్రాక్టికల్ వర్కౌట్ అయితే అంటే ఉన్నాయండి ప్రభుత్వం స్కీమ్లు, ఏమన్నా కొత్త డబ్బులు పెట్టాల్సిన ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. ఏం ఇన్సూరెన్స్ చేయించుకుంటే క్రాప్ ఎలాంటి నష్టం జరిగినా కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. మరి ఇక్కడ పంటలు మాత్రమే కాదండి, పంటలు వ్యవసాయం ఎలా మెయినో ఆ వ్యవసాయానికి ముఖ్యంగా ముందుకు నడిపించేది పశువులు, పశు సంపద కూడా మనం మెయిన్ ఫోకస్ చేయాలండి. ఇప్పుడు రీసెంట్గా మా ఇంటి పక్కన చూసుకుంటే ఒక రైతుకు సంబంధించిన ఒక ఎద్దు కాలిరిగి చనిపోవడం వల్ల ఆ రైతు చాలా నష్టపోయాడు. మళ్ళా అప్పు చేసి ఇంకో ఎద్దు కొనాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏంటండి, ఒకవేళ ఆ గ్రామంలో కనుక జంతువులకు సంబంధించి ఏదన్నా ఇన్సూరెన్స్ చేయించుంటే కనుక తనకి ఇన్సూరెన్స్ డబ్బు వచ్చేది. పశు సంపద నష్టాలు జరగకుండా మేము ఆ క్రాప్ ఇన్సూరెన్స్తో పాటుగా ఈ జంతువులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. సో ఇది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్ ఉందండి. ఇది మన కొత్త ఇనిషియేటివ్ కాదు, గవర్నమెంట్ నుంచి ఉన్నదే. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న వ్యక్తి నాయకుడు అయితే ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ప్రభుత్వమే ముందుకు చేస్తుంది. అలాంటి వాటిని ప్రజల వద్దకు తీసుకొచ్చే సమర్థవంతమైన చదువుకున్న వ్యక్తి కావాలి. సో నేను చేసే పని అదండి. అసలు ఉన్న సంక్షేమ పథకాలని సరైన రీతిలో అమలు చేస్తే ప్రజలకి ఏం అవసరం లేదు, మీరు సొంతంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. నాయకుడు, సర్పంచ్ అనే వ్యక్తి కొత్తగా తను చేయాల్సిన పనేం లేదు. ప్రభుత్వం అందిస్తున్నది వాళ్ళ దాకా చేరేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే అండి, అది చేతులు మారుతూ ప్రజల వద్దకు వచ్చేసరికంటే అది నామమాత్రంగానే మిగిలిపోతుంది. చూసుకుంటే ప్రజా సంక్షేమం మరియు ఆరోగ్యం. నేను ఈ 2-3 రోజులుగా ఊర్లో తిరుగుతున్నప్పుడు ముఖ్యంగా గమనించింది ఏంటంటే శానిటేషన్ అండి. ఓకే. అంటే ఊర్లో ఇప్పటికీ కూడా, అంటే దౌర్భాగ్యం చూడండి, 2025లో ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఇప్పటికీ కూడా ఓపెన్ డెఫికేషన్ ఇంకా ఉందండి. అంటే ఊరు అవతల ఇంకా ఆ డబ్బాలు పట్టుకొని పోతున్న సందర్భాలు ఉన్నాయండి. అంటే స్వచ్ఛ భారత్ సంబంధించి పూర్తిగా ఇంకా ఇంప్లిమెంట్ జరగలేదని నేను అనుకుంటున్నా. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజ్గా నేను కావాలని కోరుకుంటున్నా. అంటే బహిరంగ మల విసర్జన అనేది చేయకుండా నేను మొదటిగా అటువైపుగా అడుగులేద్దాం అనుకుంటున్నా. క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ లాంటివి ఏర్పాటు చేద్దామని చూస్తున్నా. దాంతోపాటుగా వర్షాకాలం లాంటివి వస్తాయి, ఇప్పుడు ఆ మోర్లన్నీ వాకిట్లోనే పారుతాయి. సో ఈగలు, దోమలు వీటి వల్ల మలేరియా, టైఫాయిడ్ లాంటి రావడం వల్ల ఈ చిన్న ఆర్థిక స్థాయి గల కుటుంబాల వాళ్ళు వాళ్ళ ఉన్న డబ్బులంతా హాస్పిటల్లో పాలవుతున్నాయండి. సో అలాంటివి కాకుండా మంచి శానిటేషన్ ఫెసిలిటీస్ కల్పించాలని చూస్తున్నా. ఓకే. సో నా బలం ఇదే అండి. నా బలం వచ్చేసి నా మేనిఫెస్టో, నా బలం ఇందులో మహిళల అభివృద్ధి ఉంది, రైతుల అభివృద్ధి ఉంది, కౌలు రైతులు ముఖ్యంగా రైతు కూలీల అభివృద్ధి ఉంది, ప్రజా సంక్షేమం ఉంది, గ్రామీణ అభివృద్ధి ఉంది, సుపరిపాలన ఉంది. సో ఇక్కడ అందరినీ కలుపుకొని వెళ్తున్నాం కాబట్టి ప్రజలు నమ్ముతారనే భావిస్తున్నా. చూద్దామండి, ఎందుకు ప్రజాక్షేత్రంలో మనం ఏది కూడా గట్టిగా ఇది అని నిక్కచ్చిగా చెప్పలేము కాబట్టి నేను గెలుస్తానండి. దేని పరంగా అంటే నేను ఓట్ల పరంగా అని చెప్పలేను, పదవి పరంగా అని చెప్పలేను. అంటే నా ఉద్దేశం ఏందనేది ఓట్లు పడ్డ తర్వాత తెలుస్తుంది. ఏంది నా ఉద్దేశం ఎంతవరకు రీచ్ అయింది. ఒక 10 ఓట్లు పడ్డా కూడా 10 మంది మనసుల్లో నేను నమ్మకాన్ని గెలుచుకున్నా. ఇప్పుడు నేను గెలుపుని దాంతోనే బేరీ చేస్తాను. అంటే చివరిగా ఇప్పుడు మీ గ్రామస్తులకు మీ భాషలో, మీ యాసలో అర్థమయ్యే రీతిలో ఏం చెప్పదలుచుకున్నారు మా ఛానల్ ద్వారా? ముఖ్యంగా చెప్పాలంటే అండి, మా గ్రామ యాసలో చెప్పాలనుకుంటే, తమ్ముడు దావత్లకు లొంగిపోకు, పార్టీలు అని చెప్పేసి పార్టీల వెనకాల తిరగకు, కులము అని చెప్పేసి కులం వెనకాల తిరగకు. ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. నువ్వు చదువుకొని నీకు ఒక ఉద్యోగం అవసరం పడ్డప్పుడు, నీకు ఒక కోచింగ్ అవసరం పడ్డప్పుడు నువ్వు అనుకున్న కులం దగ్గరికి వెళ్ళు. కులం అందరి దగ్గర నుంచి పైసలు జమేసి నన్ను చదివిందని చెప్పు. ఆ కుల పెద్ద ఏమంటాడో ఇనుకో. లేకపోతే అన్నా నాకు చదువుకునే ఉన్నది, నేను ఈ పార్టీ జెండా మోసిన రోజులు నేను తిరిగినా కదా, ఒక 20,000 అవసరం పడ్డదన్న, నేను వెళ్ళి కోచింగ్ తీసుకుంటాను, నీకు ఇస్తాడో లేదో చూసుకో. సో దేనికి అక్కడికి రాని ఈ రాజకీయ చట్టంలో ఈ కులాలు, ఈ పార్టీల వెనకాల తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. నీకు ఉపయోగపడుతుందా అని నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో.
దాని తర్వాత పెద్ద ఆయన కాక పవ కోసం అమ్ముడు పోకు, దయచేసి చెప్తున్నా, పవ కోసం నీ ఓటు నమ్ముకోకు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఓటేయు. నాకే ఓటేయమని నేను చెప్పట్లేదు, ఎవరికన్నా ఓటేయి. ఒకటి దృష్టిలో పెట్టుకో, అక్కడ ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు కదా, ఆ 7 అభ్యర్థులలో ఎవరి దగ్గర నుంచి నేను ఈ రాబోయే 5 ఏళ్లలో హక్కుగా అడిగి పని తీసుకోగలుగుతా, ఎవరు ఆ పని చేయగలుగుతారు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకొని అందులో నీకు ఒక వ్యక్తి పేరు కనిపిస్తుంది, ఆ వ్యక్తికి నువ్వు ఓటేయి. ముఖ్యంగా మహిళలు, అమ్మ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి అమ్మ. మీ కూతుళ్ళు వాళ్ళ చదువుని, వాళ్ళ చదువుకున్న భవిష్యత్తుని, మీ కోడళ్ళు చేనులకు పోయే అవసరం లేకుండా ఇంటి దగ్గరనే పని చేసుకుని వెసులుబాటు మేము కల్పిస్తాం. సో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మహిళలు మీ వయసుని దృష్టిలో పెట్టుకొని మీకు సమయానికి పెన్షన్లు వచ్చే విధంగా, ఆరోగ్యం పరంగా ఏమన్నా హెల్త్ సపోర్ట్ అయ్యే విధంగా, ఎందుకంటే మేము ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయండి. రైతులు కానివ్వండి, కూలీలు, వ్యవసాయ కూలీలు కానివ్వండి, రోజు ఆదిలాబాద్కు పని చేసుకునే వ్యక్తులు కానివ్వండి, ఊరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఒకటి మీరు క్వశ్చన్ చేసుకోండి, ఈరోజు వచ్చి నాకు 500 ఇస్తున్నాడు కదా ఒక మనిషి, ఆయనకు నేను ఓటేస్తున్నా కదా, ఈ 5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా నాకు డబ్బు అవసరం అయ్యి ఒకసారి వెళ్ళి అడిగాడు, నువ్వు నాకు ఎలక్షన్లప్పుడు 500 ఇచ్చినావు కదా, నీకు ఓటేసి గెలిపించినా కదా, ఒక 500 ఇంకా పని పడ్డది అని అడిగాడు, ఇస్తాడా? ఇయ్యాడు. ఇవాళ నీకు వచ్చి తాపుతున్నాడు కదా, 2 రోజుల తర్వాత పోయి ఒక 90 తాపని చెప్పు, తాపుతాడా? తాపడు. కులం కులం వెనుక తిరుగుతున్నావు కదా, రెత్తెల నీకు ఏదైనా అవసరం పడితే ఆ కులం మనిషి దగ్గరికి పోయి అడిగాడు, ఏమైనా సహాయం అవుతుందా? అందది. పార్టీ అనుకొని చెప్పేసి జెండాని భుజం మీద వేసుకొని తిరుగుతున్నావు కదా, ఊరు అభివృద్ధి పక్కన పెట్టు, కనీసం నీకు ఉపయోగపడే విధంగా నువ్వేదైనా పని అడిగిడు, చేస్తాడా? చెయ్యడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ కుల ప్రాతిపదికన రాలేదు, లేకపోతే ఒక పార్టీ ప్రాతిపదికన రాలేదు. నాకున్న ముఖ్య ఉద్దేశం వల్ల ఒకటే గ్రామ అభివృద్ధి. ఇందులో మహిళలు, యువత, పిల్లలు, రైతులు, రైతు కూలీలు అందరూ ఉన్నారు. సో మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇక ముందైనా రాబోయే 5 సంవత్సరాల ఊరి భవిష్యత్తు, గ్రామీణ అభివృద్ధి, మన గ్రామ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది. దాన్ని అమ్ముకోకుండా, కులాలకో పార్టీలకో పనంగా పెట్టకుండా, దయచేసి నిజాయితీ గల వ్యక్తికి, మీ ఊరు ఎవరి చేతిలో పెడితే బాగుపడుతుందో అలాంటి వ్యక్తికి మీరు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి. ఇది నా విన్నపం, నా రిక్వెస్టు. దయచేసి నాకు ఓటేయండి అని నేను చెప్పట్లేదు, నన్ను గెలిపించండి అని నేను చెప్పట్లేదు. మీరు ఎవరికైనా ఓటేయండి, కానీ అమ్ముడు పోకుండా ఓటేయండి. గ్రామ అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటేయండి అని నేను మనవి చేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. సో ఇది ఒక నవతరం యువకుడు గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఎలాంటి స్వార్థం లేకుండా, నా చేతుకు ఒక్క అవకాశం ఇవ్వండి, సర్పంచ్గా ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయించి చూపిస్తానని చెప్పేసి శ్రీరామోజీ సాయి ప్రసాద్ గారు చెప్తున్న విషయాలు ఇవి. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.